నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు చూసినప్పుడు 15th లోపల ఉన్నది స్కేలార్ యూనివర్సిటీ అండి. ఇది స్కేలార్ వచ్చేసి 14వ తారీఖు ఉంది. ఈ స్కేలార్ అనేది బెంగళూరులో ఉన్నటువంటి మరో సంస్థ. స్కేలార్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఇది జెన్జీ కాలేజ్. వీళ్ళంతా కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్. అమెరికా లాంటి దేశంలో పెద్ద పెద్ద టాప్ 5 ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో పనిచేసి మళ్ళీ వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. దీన్నే స్కేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఇది యాక్చువల్గా మీరు ఏఐసిటి అప్రూవ్డ్, యూజీసీ అప్రూవ్డ్ కాలేజ్ కాదండి. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఒక కాలేజీని రన్ చేస్తారు. చాలా మంచి పేరు ఉంది. కేవలం 450 ఇంటేక్ తీసుకుంటారు. ఓకే, ఇంటర్వ్యూ చాలా టఫ్గా ఉంటుంది. రికమెండేషన్స్తో సీట్ ఇవ్వరు. కంపల్సరీగా మీరు ఎంట్రన్స్ పాస్ అయ్యి 5 రౌండ్ల ఆఫ్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే తప్ప మీకు ఇక్కడ సీటు దొరకదు. సార్, పేరు ఊరు లేనోడికి, కొత్తగా వచ్చినోడికి ఇవన్నీ ఏంది అంటే వాళ్ళ యొక్క రికార్డ్ అట్లా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్కేలార్ అనేటువంటి ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా క్లిక్ అయ్యారు. జస్ట్ యూతే, 35 ఏళ్ళు, మనలాగా ముసలి తాతలు కాదు, 70 ఏళ్ళ తాతలు కాదు, వీళ్ళు జస్ట్ యంగ్స్టర్స్. కానీ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మరి మాకు డిగ్రీ లేకపోతే ఎట్లా సార్ అనుకుంటే, వీళ్ళు ఐఐటి మెడ్రాస్ నుంచి బిఎస్ డిగ్రీ అనేదాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ పిల్లలు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అయితే మాత్రం అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఉంది. 6 monthsలోనే వాళ్ళ ట్రైనింగ్ మొత్తం పూర్తయిపోయేసి వీళ్ళు ఇంటర్న్షిప్స్ కోసం కంపెనీలకు వెళ్ళిపోతున్నారు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలా, నిజంగా మా పిల్లవాడికి కోడింగ్లో దమ్మున్నటువంటి మగాడు కావాలనుకుంటే స్కేలార్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.